హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఓటింగ్ అనాలిసిస్. సో నేను 2 ఓటింగ్ అనాలిసిస్లో చూసిన 2 ఓటింగ్ అనాలిసిస్ బట్టి మనం డిస్కస్ చేసుకుందాం. తనుజ వెనుకుందా లేదా కళ్యాణం వెనుకున్నాడా అని. సో ఒకటైతే చెప్పేస్తా. సో 2 ఓటింగ్ పోల్స్ నేను అబ్జర్వ్ చేసే ఓటింగ్ పోల్స్లో ఒక ఓటింగ్ పోల్లో కళ్యాణ్ పడాలా 27.61%తో ఉన్నాడు. సో ఇది ఆల్మోస్ట్ ఎలా 50,000 ఓట్స్ పోల్ అయినాయి. దీంట్లో 50 to 60,000 ఓట్ పోల్ అయినాయి. ఇందులో కళ్యాణ్ పడాల 27.61%లో ఉన్నాడు. తనుజ 21.81% ఉంది. కానీ వేరే ఇంకో ఓటింగ్ అనాలిసిస్లో అది వెరీ రేర్గా చూస్తా. ఆ ఓటింగ్లో మాత్రం తనుజ 31%లో ఉంది, కళ్యాణ్ పడాల 21%లో ఉన్నాడు. కానీ ఇక్కడెక్కడో డౌట్ఫుల్ కొడుతుంది. దివ్య నఖితాని ఎలిమినేట్ చేయడానికి తనుజ ఓటింగ్ అంతా షఫిల్ అవుతుంది, స్ప్లిట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే దివ్య నిఖిత లాస్ట్లో ఉంది, నిఖిల్ నాయర్ లాస్ట్ నుంచి థర్డ్ ఉన్నాడు. సో మీన్స్ దివ్య నిఖిత కన్నా నిఖిల్ నాయర్కి అంత ఓటింగ్ పర్సంటేజ్ ఎలా రావచ్చు? మేబీ క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అని నాకు డౌట్ఫుల్గా ఉంది. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సో నిఖిల్ ఓటింగ్ గౌరవ్ ఓటింగ్ ఏమైనా మీకు అనిపిస్తుందా ఓటింగ్ ఒకేసారి అంత పెరిగిపోవడం అని? సో కళ్యాణ్ కూడా అంతే, గేమ్ ఇప్పుడు 2 వీక్స్లో అంత పెరిగిపోవడానికి ఏమీ లేదు కదా. జస్ట్ నిన్న కొంచెం తనుజ మీద అరిచిండు. సో 10% డిఫరెన్స్ అనేది ఒకేసారి పెరగదు. నేను తనుజకు సపోర్ట్ చేస్తున్నాను కాదు, నా అనాలిసిస్ ప్రకారం ఒకేసారి ఓటింగ్ పెరగదు. సో మీరైనా చూడండి, నిఖిల్కి అంత గేమ్ ఏం లేదు, జస్ట్ నిన్న గేమ్ ఆడిండు, బాల్ గేమ్. గౌరవ్ జస్ట్ మాట్లాడుతున్నాడు, లాంగ్వేజ్ అర్థం అవ్వట్లేదు మా అందరికీ తెలుసు. సో వాళ్ళలో దివ్య కన్నా ఓటింగ్ కానీ కంటెంట్ కానీ ఏముంది? ఏమీ లేదు కదా. సో తనుజ కళ్యాణ్ టాప్ 1, 2లో ఉన్నారు. సో మ్యాక్సిమం తనుజ టాప్లో ఉంది, కళ్యాణ్ సెకండ్లో ఉన్నాడు. దాన్ని కన్సిక్యూటివ్గా భరణి, సుమన్ శెట్టి, సంజన, రితు చౌదరి ఉన్నారు. సో కానీ వీళ్ళు ముగ్గురు అయితే డేంజర్ పొజిషన్లో ఉన్నారు. ఎవరు? దివ్య నిఖిత, గౌరవ్, నిఖిల్. సో వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు. సో మీకు ఎవరైతే మీరు టాప్ కంటెండర్స్ అనుకుంటున్నారో మీరు ఓటింగ్ అనేది మీరు దాని గురించి ఏమో ఆలోచించకండి. మీరు తనుజాకు వేసుకుని ఉంటే తనుజాకు వేయండి, కళ్యాణ్కి వేసేది ఉంటే కళ్యాణ్కి వేయండి. సో ఎవరు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఎంత ఉందో మనం చూద్దాం. అలా అని మీరు ఓటింగ్ మానేసుకొని మీరు ఓటింగ్ అంతా షఫుల్ చేసుకొని వేస్తే మీ కంటెండరే రిస్క్ జోన్లో వస్తాడు. సో నా మ్యాక్సిమం దివ్య ఎలిమినేషన్ కింద ఒక గ్రూప్ నడిపిస్తుంది. సో దివ్య నిఖిత ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గౌరవ్, నిఖిల్ ఓటింగ్ పర్సంటేజ్ 4%, ముగ్గురు 4%లో ఉన్నారు. ఇంకా అదే క్యాంపెయిన్ రన్ చేసి ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పటివరకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,